హాయ్ అండి. నేనండి మీ బీఆర్ఎం మ్యూజిక్స్ 23 క్రియేటర్ రామ్మోహన్ రావుని మాట్లాడుతున్నాను. కొత్త ఛానల్ అయినా కూడా మీరందరూ నన్ను ఆదరించుకుంటూ వస్తున్నారు. నా ప్రోమో మీరందరూ చూశారు. అలాగే నా సాంగ్ కూడా లిరికల్ సాంగ్ అనేది నేను రిలీజ్ చేశాను. చాలా మంచి పాట అండి. ఇప్పటికే చాలా లేట్ చేశాను. అయినా కూడా నేను రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను అనుకున్నంత రీచ్ రాకపోయినా కూడా చేసేసాను. కానీ మంచి సాంగ్ అండి. రిలీజ్ చేశాను. ఇదంతా ఈ మాటలన్నీ కూడా నేను చెప్పి వాయిస్ అంతా మీ అందరికీ చేరాలనేది. పూర్తిగా వినండి ప్లీజ్. ఏమీ కాదండి, ఒక్క మాట. ఎంత మంచి పాట అయినా కూడా మీరెవరు సపోర్ట్ చేయకపోతే ఆ పాట ఎక్కడికి వెళ్ళదు. అది ఎంత బాగోలేని పాట అయినా కూడా మీరు సపోర్ట్ చేస్తే అది దేశాలు కూడా దాటి వెళ్ళిపోద్ది. మంచి పాట అండి. దాచుకుంటున్నమ్మా నీ మీద ప్రేమని అనే పాట. నిజమైన ప్రేమకి ఐ లవ్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ అంటే ఒక త్యాగం అని నిరూపించే పాటే నేను రాసిన దాచుకుంటున్నమ్మా నీ మీద ప్రేమని అనే పాట. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే నా పాట దేశాలు దాటి వెళ్ళకపోయినా కనీసం మన దేశంలో అయినా ఎక్కువ జర్నీ చేస్తుందని నేను అనుకుంటున్నానండి. బట్ నాకు మాట్లాడడం సరిగ్గా రాకపోయినా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. నా ఛానల్లోనే వీడియోస్లో నా సాంగ్ ఉందండి, లిరికల్ సాంగ్. వినండి. ఖచ్చితంగా ట్రూ లవ్, నిజమైన ప్రేమ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అందుట్లో స్వచ్ఛమైన ప్రేమకు సంబంధించిన పదాలు మీకు వినబడతాయి, కనబడతాయి. ప్రేమ అంటే ఒక త్యాగం అన్నదే ఈ పాయింట్. ఒక్క మాట అండి. స్టేట్కి సీఎం అయినా దేశానికి పిఎం అయినా కూడా మీ చేత్తో వేసే ఒక్క ఓటు వల్లే ఒక కామన్ మ్యాన్ స్టేట్కి సీఎం అవ్వగలడు, దేశానికి పిఎం అవ్వగలడు. అలాగే నాలాంటి చిన్న యూట్యూబర్ కూడా మీరు చేసే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, ఒక్క సబ్స్క్రైబ్, ఏదైనా ఒక్కటి, దీనివల్లే నాలాంటి చిన్న యూట్యూబర్ కూడా ఒక యూట్యూబ్లో మంచి ఫేమస్ యూట్యూబర్కి కూడా ఎదగలడు. అలా నేను ఎదగడానికి మీరు అందరూ నాకు ఒక సాయం చేయండి ప్లీజ్. నేను రాసిన పాట మంచిది కాబట్టి ఇంత ప్రాధాయపడుతున్నానండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ గుండెని హత్తుకుంటుంది. కాకపోతే నా ఛానల్ అనేది కొత్త ఛానల్ కాబట్టి నా పాట అనేది మీ అందరి దాకా రాకపోవచ్చు. కానీ ఈ షార్ట్ వీడియో అనేది ఎక్కువ జర్నీ చేస్తుంది కాబట్టి ఈ షార్ట్ వీడియో చూసి నా ఛానల్లోకి వెళ్ళి నా సాంగ్ వినండి. ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ లేదా బడ్స్, హోమ్ థియేటర్ ఇలాంటి దాంట్లో వినండి. సాంగ్ ఖచ్చితంగా మీ హార్ట్ని టచ్ చేయకపోతే అప్పుడు నన్ను అడగండి. అప్పుడు మీరు జెన్యున్గా నీ సాంగ్ బాగుంటుందని చెప్పావు కదా భయ్యా, ఎందుకు బాగోలేదు, అసలు బాగోనే లేదని మీరు కామెంట్ చేసినా నేను తీసుకుంటానండి. కానీ మంచి పాట, అది మీరందరూ కలిసి సాయం చేస్తేనే ముందుకెళ్తుంది. ప్లీజ్ దయచేసి అందరూ నా పాటను ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్.